ఇందు లోపల 4 రకాల కండరాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే అన్నిటికన్నా వెనకాల ఉండేది ట్రాన్స్వర్స్ అబ్డామినస్, ఇక్కడ స్ట్రైట్ గా కనిపించేది రెక్టస్ అబ్డామినస్, ఇట్లా కింది నుండి వచ్చేది ఇంటర్నల్ ఒబ్లిక్స్, ఈ పైనుండి సైడ్ దాకా కవర్ చేసేది ఎక్స్టర్నల్ ఒబ్లిక్స్. మనం చేయబోతున్న ఎక్సర్సైజ్ ఏమంటారు అంటే కేబుల్ క్రంచెస్ అంటారు. ఇది మన అబ్డామినల్ ఏరియా లోపల ఉన్న 4 రకాల మసిల్స్ లోపల కనీసం 3 మసిల్స్ ని ఈజీగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనకు ఇక్కడ కేబుల్ పులి ఉంది కదా, దీన్ని పైనుండి మన హైట్ కన్నా ఒక 2-3 ఇంచుల కన్నా పైన పెట్టుకోవాలి. లేకపోతే మీ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే కనుక మీరు ఎలాస్టిక్ ఏదైనా చిన్న కేబుల్స్ ఉంటాయి కదా మీ ఇళ్లలో దొరికేటి 200-100 రూపాయలు, అది వాడుకోవచ్చు. గో డౌన్ ఆన్ యువర్ నీస్. కొందరు ఇక్కడ దాకా పెట్టుకుంటారు, కొందరు ఇట్లా పెట్టుకుంటారు, ఏదైనా కరెక్టే, పర్లేదు. పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ మైండ్ అండ్ సోల్ ఇన్ యువర్ అబ్డామినస్ ఏరియా. ఓకే, బెండ్ ఫార్వర్డ్. ఇది చేస్తున్నప్పుడు బ్రీతింగ్ కంపల్సరీ చేయాలి. మనం ఎసెంట్రిక్ మూమెంట్ ఇస్తున్నప్పుడు కానీ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు కానీ బ్రీత్ అవుట్ కానీ బ్రీత్ ఇన్ కానీ చేయండి. ఏదైనా ఒకటి మీకు నచ్చింది చేయండి, ఆటోమేటిక్గా దీనిపైన ఫామ్ మీకు బాగా వచ్చేస్తుంది. ఉంటా ఫ్రెండ్స్.